అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్‌మెంట్‌ని చూడడం కోసం దయచేసి ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని సిబిఎన్ గారి రెసిడెన్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇది వచ్చేసి వెలగపూడి విలేజ్ దగ్గర అయితే కట్టుకుంటున్నారు ఈ ఇల్లు. ఇంటి నిర్మాణం E6 N10 రోడ్ జంక్షన్ దగ్గర అయితే జరుగుతుంది. మీరు చూస్తుంది వచ్చేసి N10 రోడ్ అనమాట ఇది. అలాగే స్ట్రైట్‌గా E6 రోడ్ అయితే ఉంటుంది. E6 రోడ్డు పక్కనే ఇంటి నిర్మాణం అయితే చేసుకుంటున్నారు. లాస్ట్ టైం మనం ఇంటి నిర్మాణానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు ఆ చుట్టూతర ప్రహరీ గోడ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేశారు. ప్రెజెంట్ ఆ ప్రహరీ గోడ పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. లోపల ఇది G+1 గా కట్టుకుంటున్నారు అనుకుంటా. చాలా వరకు ఈ యొక్క ఇంటికి సంబంధించిన షేప్ అయితే వచ్చింది నిర్మాణానికి సంబంధించి. అలాగే దాని పక్కనే హై టెన్షన్ వైర్స్ అయితే ఉన్నాయి. ఆ హై టెన్షన్ వైర్స్ తొలగించి పక్కకైతే మారుస్తున్నారు కొత్తగా స్తంభాలు వేసి. వాటి పనులు కూడా జరుగుతున్నాయి. ఇంటి నిర్మాణం వచ్చేసి చాలా వరకు ఒక షేప్కి అయితే వచ్చి డీటెయిల్గా అయితే కనిపిస్తుంది. ప్రెజెంట్ నేను ఈ వీడియోలో ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించిన స్టేటస్ చూపిస్తాను. అలాగే E6 రోడ్డు పనులు కూడా నేను మీకైతే చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు సిబిఎన్ గారి ఇంటి నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో. ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులు స్టార్ట్ చేసి 4 నెలలు అయితే అవుతుంది. 4 నెలల్లోనే చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 1 ఇయర్లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ ఉంది. టార్గెట్ కల్లా కంప్లీట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు ఒక షేప్కి అయితే వచ్చేసింది. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి N10 E6 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. అలాగే ఈ ఇంటి నిర్మాణానికి అడ్డుగున్న హై టెన్షన్ వైర్స్ అన్ని పక్కకైతే మారుస్తున్నారు. ఆ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇంకో పక్క. ఇది వెలగపూడిలోని 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఇంటి నిర్మాణం అయితే చేసుకుంటున్నారు. అంటే వెలగపూడి విలేజ్ కి దగ్గరలో. సిబిఎన్ గారి ఓన్ హౌస్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి కాబట్టి కొన్ని సెక్యూరిటీ రీజన్స్ అయితే ఉంటాయి. అందుకనే నేను దగ్గరికి వెళ్ళి అయితే షూట్ చేసి చూపించట్లేదు. దూరం నుండి అయితే మీకు ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్రోగ్రెస్ అయితే చూపిస్తున్నాను. ప్రెజెంట్ ఎలా ఉందని చెప్పి. దీని చుట్టూతర ప్రహరీ గోడ అయితే నిర్మించారు. అది కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చిన్న బిట్ వర్క్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది ఆ ప్రహరీ గోడ. ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులొచ్చేసి ఎస్ఆర్ఆర్ అనే కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇంటి నిర్మాణం కోసం చాలా మంది కార్మికులైతే పనిచేస్తున్నారిక్కడ. అలాగే ఇంకో పక్క E6 రోడ్డు నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి కంటిన్యూస్‌గా. E6 రోడ్ నిర్మాణ పనులొచ్చేసి N9, N10 రోడ్డు మధ్యలో జరుగుతున్నాయి. అలాగే N10, N11 రోడ్డు మధ్యలో కూడా జరుగుతున్నాయి. దాని తర్వాత అటువైపు నెక్కల్లు సైడ్ అయితే జరుగుతున్నాయి. నెక్కల్లు, అనంతవరం వైపు అయితే ఈ E6 రోడ్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ E6 రోడ్డు స్టార్టింగ్ పాయింట్. ఇది N9 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. N9 దగ్గరే మనకి సెక్రటేరియట్ అయితే ఉంటుంది. ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న సెక్రటేరియట్. ఇది వెలగపూడి విలేజ్ దాటుకొని అలాగే వెళ్తుంది. N9 తర్వాత N10 రోడ్డు. ఆ N10 రోడ్డు దగ్గరే సిబిఎన్ గారు ఇల్లు అయితే కట్టుకుంటున్నారు. అది ఇదే అనమాట. N10 దాటిన తర్వాత ఇది కోర్ క్యాపిటల్ ఏరియాలోకి అయితే ఎంటర్ అవుతుంది. ఆ కోర్ క్యాపిటల్ ఏరియా మీరు చూడొచ్చు. అది N11 రోడ్ అది. ఈ N11 రోడ్డు దగ్గరే వరల్డ్ స్కూల్ అంటే సద్భావన వరల్డ్ స్కూల్, చిన్మయ మిషన్ స్కూల్‌కి ల్యాండ్స్ అయితే అలొకేట్ చేశారు. ఈ కోర్ క్యాపిటల్ ఏరియాను ఇది కూడా N12 రోడ్ అంటారు. N12 రోడ్డు కూడా కోర్ క్యాపిటల్ ఏరియా అదే. అది అక్కడ హెచ్‌పీసీఎల్‌కి ల్యాండ్ అలొకేట్ చేశారు. N11, N12 దాటిన తర్వాత N13 రోడ్ అయితే వస్తుంది. ఇదే N13 రోడ్ అనమాట. ప్రెజెంట్ ఈ N13 రోడ్డు వైపే ఐకానిక్ బ్రిడ్జ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అంతకుముందు N10 రోడ్డు వైపు ఐకానిక్ బ్రిడ్జ్ అయితే కట్టాలని ప్లాన్ అయితే ఉంది. ప్రెజెంట్ దాన్ని షిఫ్ట్ చేసి N13 రోడ్లకి అయితే మార్చారు. అలాగే ఇక్కడ జర్నలిస్టులకి ల్యాండ్ అలొకేట్ చేశారు. అలాగే హోటల్స్‌కి అంటే 3 స్టార్, 4 స్టార్ హోటల్స్ నిర్మాణం కోసం ల్యాండ్ అలొకేట్ చేశారు. N14 రోడ్ దాటిన తర్వాత అది. ఇది N14 తర్వాత N15 రోడ్డు. ఆ N15 రోడ్ దగ్గరే ఐఎండీకి ల్యాండ్ అలొకేట్ చేశారు. ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు. ఇక్కడ ఎఫ్సిఐకి, ఎల్ఐసికి ల్యాండ్ అలొకేట్ చేశారు. ఇది ఎండింగ్ అనమాట. ఇది N17 రోడ్ దాటి ఇక్కడ లెఫ్ట్ సైడ్లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఆ లెఫ్ట్ సైడ్లోని N7 రోడ్లోకి వెళ్ళి కలుస్తుంది ఇది.
ఇది అనంతవరం విలేజ్ పక్క నుండి అయితే వెళ్తుంది. అదంతా మీరు చూడొచ్చు. ఇది అనంతవరం కొండ. ఇక్కడితో మనకి సీట్ క్యాపిటల్ ఏరియా అయితే ఎండ్ అవుతుంది. ఇదంతా E6 రోడ్ మీరు చూడొచ్చు ఎలా ఉందో. ప్రెజెంట్ నేను ఈ E6 రోడ్డుకి సంబంధించిన ప్రోగ్రెస్ కూడా చూపిస్తాను. పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏంటా అని చెప్పి. ఇక్కడ మీరు చూడండి E6 రోడ్డు N9 రోడ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది. అది ప్రెజెంట్ రన్నింగ్లో ఉన్న సెక్రటేరియట్ అది. అలాగే ఇక్కడ SDPO తుళ్ళూరు అని ఉంది చూసారా, ఆ ఆఫీస్ అన్నమాట అది. అదంతా N9 రోడ్డు. N9 రోడ్డు వైపు నుండి ఇదంతా N9. ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే E6 రోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇదే స్టార్టింగ్ పాయింట్ అన్నమాట E6 రోడ్డుకి. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు. ఈ E6 రోడ్డు వచ్చేసి వెలగపూడి నుండి అనంతవరం వరకు అయితే ఉంటుంది. 9.844 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు. దీన్ని RVR కంపెనీ వాళ్ళు 337.28 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం అయితే చేస్తున్నారు. ఇక్కడ యూటిలిటీ డక్ట్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇదంతా మీరు చూడొచ్చు. అలాగే ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా కెనాల్స్ వైపు బ్రిడ్జులు కానీ, స్టోమ్ వాటర్ డ్రైనేజ్ డక్టులు కానీ, కల్వర్ట్లు, వాటర్ సప్లై నెట్వర్క్, సెవరేజ్ నెట్వర్క్, యూటిలిటీ డక్ట్స్ అంటే పవర్కి సంబంధించిన డక్ట్స్ కానీ, లేదంటే కేబుల్ వైర్స్కి సంబంధించిన డక్ట్స్ ఉంటాయి. అలాగే ICT డక్ట్స్ అంటారు, అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన పైప్ లైన్స్ ఉంటాయి. అవి రెడ్ కలర్లో ఉంటాయి. వాటికి సంబంధించిన నిర్మాణాలు, రియూజ్ నెట్వర్క్, పెడెస్ట్రియన్ ట్రాకులు, సైకిల్ ట్రాక్స్, అవెన్యూ ప్లాంటేషన్స్ అవన్నీ కంప్లీట్ చేసి స్ట్రీట్ ఫర్నిచర్స్ అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత రోడ్డు మొత్తాన్ని అయితే రెడీ చేస్తారు. ఈ రోడ్డు వచ్చేసి 50 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణం కోసం కూడా 2+2+2గా అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం వచ్చేసి కంటిన్యూగా అక్కడక్కడ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే బిట్లు వైజ్గా చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఇదంతా N9, N10 రోడ్డు మధ్యలో జరుగుతున్న పనులే ఇటువైపు అంతా. అలాగే N10, N11 మధ్యలో కూడా జరుగుతున్నాయి పనులు. దాని తర్వాత మనకి N14 రోడ్డు దాటిన తర్వాత పనులు అయితే చేస్తున్నారు. N14 నుండి N17 వరకు చేస్తున్నారు అవి. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వైపు పనులు ఎలా చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే నేను N10 రోడ్ అని చెప్పా కదా, ఆ N10 రోడ్డు వచ్చేసి 16.3 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఆ N10 రోడ్డు నిర్మాణ పనులు కూడా RVR కంపెనీ వాళ్ళే చేస్తున్నారు. ఇంతకుముందు ఆ N10 రోడ్డు వైపే మనకి ఐకానిక్ బ్రిడ్జ్ అయితే ప్లాన్ చేశారు. ఆ N10 రోడ్డు ఎండింగ్ వచ్చేసి ఇబ్రహీంపట్నం వైపు అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు దాన్ని N13 రోడ్లోకి అయితే షిఫ్ట్ చేశారు. N13 రోడ్డు వైపే ఐకానిక్ బ్రిడ్జ్ ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన రీసెంట్ టైమ్స్లోనే ఈ మట్టి పరీక్షలు కూడా చేశారు. ఈ N13 రోడ్డు వైపు అంటే N13 ఐకానిక్ బ్రిడ్జ్ ఎక్కడైతే రాబోతుందో మూలపాడు సైడ్ అయితే మట్టి పరీక్షలు అవన్నీ చేశారు ఐకానిక్ బ్రిడ్జ్ కోసం. దానికి సంబంధించిన DPR అయితే రెడీ అవుతుంది. త్వరలోనే ఐకానిక్ బ్రిడ్జ్ పనులు కూడా ఈ టెండర్స్ పిలిచి వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరిగే రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. రోడ్ల నిర్మాణం ఎలా జరుగుతుందా ఏంటని చెప్పి. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.